మీరు మొదటి స్థానం కోసము మీరు ఉన్నారు కదా, మరి అంత కాన్ఫిడెంట్ మీకు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రతి ఊరికి కూడా ఒక ఎమ్మెల్యేని ఒక మంత్రిని మొత్తం మంది మార్బలాన్ని దింపేసి మొత్తం రాజకీయం చేస్తున్నారు కదా, మరి అప్పుడు మీ వేవ్ ఏమున్నట్టు మీ చరిష్మా ఏముందని మొత్తం అందరినీ దింపేశారు అండి. ఒకటి ఇవాళ కుటుంబ సభ్యునికి సాయం చేద్దామని వచ్చారు. ఓకే, మరి ఇంతమందా వస్తారు? కుటుంబీకులు అందరూ వస్తారు. ఒక కుటుంబ సభ్యునికి కుటుంబం కూడా పెద్దది కాదంటారా? మరి వాళ్ళ కుటుంబం కూడా మోడీ వచ్చిండు, అమిత్ షా వచ్చిండు, కేంద్ర మంత్రులు వచ్చిర్రు, అందరు కూడా ఇక్కడ దిగిరు కదండి. మరి వారిని ఏమనాలి? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మోడీ గారు రాలేదు, నోటిఫికేషన్ వచ్చాక రాలేదు. నోటిఫికేషన్ వస్తాడు. మొన్న ఎయిర్పోర్ట్కి వచ్చిండు కదా, ఏనో ఒక దగ్గర కూర్చొని మాట్లాడిపోయింది కదా. మరి అది కాదా? నువ్వు అక్కడి నుంచి ఈ నివేదికలు తెప్పించుకుంటలేవా? అక్కడి నుంచి గెలుపు కొరకు ప్రయత్నాలు చేస్తలేరా? ఏడ ఉంటే ఏందండి? హైదరాబాద్ నుండి చేసిన పని అదే, ఈడికి వచ్చి పని చేసిన అది అంతే తప్ప వీళ్ళ కుటుంబ సభ్యులుగా సహకరించడానికి వచ్చిర్రు అంతే. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉంది కదా, మునుగోడు వదులుకోబోతే ఢిల్లీ లిక్కర్ స్కాములో మీ వారిని అరెస్ట్ చేస్తామని ఢిల్లీ పెద్దలు బెదిరిస్తున్నారంట టీఆర్ఎస్ వారిని. దీంతో మీరు ఏకీభవిస్తారా? ఇవి నాకు తెలియదండి అంత లోతుగా. నేను ఈ ప్రాంతంలోనే తిరిగే వ్యక్తిని, ఈ ప్రాంత సమస్యల మీదనే నేను కేంద్రీకరించే వ్యక్తిని. మీడియా గురించి కానీ, మీడియాలో ఎక్స్పోజ్ కావటం కానీ, నాకు ఎంతసేపు 365 రోజులలో 300 రోజులు ఈ ప్రాంతంలోనే ప్రజల మధ్యనే ఉండే వ్యక్తిని. అంత నేషనల్ లెవెల్ పాలిటిక్స్కు నాకు అంత తెలియదు. మొదటి 2 స్థానాలకు బీజేపీ కాంగ్రెస్ పోటీ పడుతున్నప్పుడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారిని ఓడించడానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్ని అస్త్రాలు ప్రయోగించాలి అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. రాత్రికి రాత్రే పోస్టర్లు వేయడం, అంటే మోడీ బీజేపీకి రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయాడనేసి 18,000 కోట్లు 22,000 కోట్లు అమ్ముడు పోయాడని, ఇక దుబ్బాక హుజురాబాద్ ప్రజల ఇచ్చినట్లుగా పోస్టర్లు, అంటే మేము మోసపోయాం మీరు మోసపోకండి అనే విధంగా పోస్టర్లు వేయడము, ఇలాంటి ఎత్తులన్నీ చేస్తున్నారు అంటున్నారు వారు. మరి ఇల్ల అబద్ధమే ఉందండి. అమ్ముడు పోయింది బాట వాస్తవే కదా, తనే ఒప్పుకోండి కదండి. టీవీ9లో నేను పెళ్ళి చేసుకున్నా, డేటింగ్ తోటి చేస్తున్నాను ఒప్పుకోండు కదండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసాడు కదా, పెళ్లి చేసుకున్న కాపురం చేయాలి, విడాకులు ఇచ్చేసాడు కదా. సరే, విడాకులు ఇచ్చి ఇంకొక పెళ్లి డేటింగ్ చేసిన తర్వాత కదండి 3 సంవత్సరాలు వాళ్ళతోటి కలియ తిరిగినాను, వాళ్ళతోటి సంబంధాలు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు చేసుకోవచ్చు, విడాకులు ఇచ్చి ఇప్పుడు చేసుకోవచ్చు. కానీ విడాకులు ఇవ్వకముందే డేటింగ్ చేసిండు కదండి. గంత అంటే ఇప్పుడు తనే చెప్పిండు కదండి, వాళ్ళతోటి కలిసిమెలిసి తిరిగినా ఇదంతా రకరకాలుగా ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఈ పదాలన్నీ నేననేది కాదు, ప్రజలు అనుకుంటా ఉన్నారు, మేము వింటా ఉన్నాం, విన్నది మీతోటి అంటా ఉన్నాం. ఒక చిన్న ఆడియో వైరల్ అవుతోంది, మన మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, బాగా ట్రోల్ అవుతుంది. రాజగోపాల్ రెడ్డిని ఏ గ్రామానికి వచ్చినా అడ్డుకోండి, అడ్డుకున్న వారికి ఒక్కొక్కరికి 5,000 ఇస్తామంటూ కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఒక ఆడియో వైరల్ అవుతుంది. నిజంగా వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారా? ఇప్పుడు వాళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం ఏముందండి? వాళ్ళకి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏముందండి? ప్రజలే స్వచ్ఛందంగా ఈయన చేసిన ఘనకార్యాలు, గతంలో చేసిన వాగ్దానాలన్నింటినీ ఏ వాగ్దానాన్ని కూడా నువ్వు అమలు చేయవైతివి, దాన్ని ఇంప్లిమెంట్ చేయవైతివి, ఎన్నో మాటలు చెప్తివి, మోసపాటలు చెప్తివి. అవసరం అనుకుంటే నా సొంత నిధులు పెట్టి ఖర్చు చేసి ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాంటివి. మరి సొంత నిధులు ఎక్కడ పెట్టినావు? ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఏ ఒక్క రోజైనా మా కళ్ళకు అవుపడవైతివి. ఈ ప్రాంతంలో సమస్యల గురించి పట్టించుకోవైతివి 3.5 సంవత్సరాలుగా. మరి ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యేగా పెడతారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంత కాలము టీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే కేసీఆర్ గారి ప్రభుత్వము ఎన్ని కోట్ల నిధులు కేటాయించారు మునుగోడికి? మీకేమో లెక్కలు ఉన్నాయా? ఇప్పుడు తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్పు అంటే చెప్తాను. అప్పుడు మీ ప్రభుత్వమే, మీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాదే. ఇక్కడ 2018 నుంచి ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, అతను కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో సమానంగా నిధులు మంజూరు చేశారు. ఆ లెక్కలు మీ దగ్గర ఉన్నాయా? ఇప్పుడు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అనేవాడు ఈ ప్రాంతానికి ఏం అవసరమో ఆ అవసరాలు సంబంధిత ప్రభుత్వానికి కానీ, ఆ సంబంధిత మంత్రులకు కానీ, లేకపోతే సంబంధిత అధికారులకు కానీ తన రిక్వెస్ట్ పెట్టాలి. ఇక్కడ ఈ గ్రామం నుంచి ఈ గ్రామానికి రోడ్ అవసరము, ఈ గ్రామంలో పంచాయతీ భవనం అవసరము, ఈ గ్రామంలో ఒక
బీసీలకు కమ్యూనిటీ హాల్ అవసరము, ఈ ప్రాంతంలో ఇది అవసరం అని ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టాలి. కానీ ఏ రోజైనా తను రిక్వెస్ట్ లెటర్ పెట్టిండా? మరి ఏం చేశాడు ఎవరైనా అన్ని కానీ రోజులు? వినండి, ఎవరైనా కానీ కన్న తల్లి కూడా అడగంది అన్నం పెట్టదు కదండి. Correct. ఏ రోజైనా అడిగితే నువ్వు నిధులు వస్తాయి, నువ్వు ఎంతసేపు ఎంతసేపు నీ గోల నీదే, ఏం చేసేవాడు అవన్నీ అడుగుతాడు ఆయన. ఎంతసేపు కాంట్రాక్ట్ లేనిది, బిల్లు లేనిది, ఇదే ముచ్చట తప్ప ఏ రోజైనా ఈ ప్రాంతంలో ఈ అవసరం ఉంది, ఈ ప్రాంతంలో ఈ ప్రజా అవసరము, ఇది రోడ్లు కావాలని ఎన్నడన్నా అడిగిండా? కనీసం చిన్న సమస్య అండి, సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి బడుగు బలహీన వర్గాలకు ఇవ్వటానికి కళ్యాణ లక్ష్మి ద్వారా 1,16,000 రూపాయలను చెక్కుల ద్వారా అందజేయమని పంపించిండు. అవి కూడా నువ్వు లబ్ధిదారులకు అందజేయబోతివి. అరే దసరా పండుగకు అందరూ సంతోషంగా ఉండాలని బట్టలు ఇచ్చిరు ప్రజలకు, ఆ బట్టలు కూడా ప్రజలకు అందజేయబోతివి. రంజాన్ పండుగ సందర్భాన బట్టలు ఇచ్చినారు, అది కూడా అందజేయలేవైతివి. రంజాన్ పండుగ క్రిస్మస్ పండుగ సందర్భాన బట్టల పంపిణీ చేయమని ప్రభుత్వం ఈ ప్రాంతానికి అవి కూడా నువ్వు ఏం చేస్తావండి? నువ్వు ఇవి కూడా నిధుల సంగతి తర్వాత, ఇవి నిధులు అవసరం లేదు కదా. అవును, నేరుగా ఇచ్చేటివి కదా. నీకు ప్రభుత్వము 2.5 లక్షల జీతం ఇస్తుందండి.